ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. మనతో పాటు అడ్వకేట్ రజనీ గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్కారం. నమస్తే అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ లో ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఆకర్షించినటువంటి కొన్ని మాటలు మీతో డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది మేడం. మా పార్టీ నడపడానికి డబ్బులు లేవు, అసలు అంటే ఛానీలకు కూడా మా దగ్గర పైసలు లేవు అన్నట్లు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వ్యాఖ్యానించడం జరిగింది. పార్టీ నడపడానికి కొన్ని డిఫికల్టీస్ ఫేస్ చేస్తామన్నా అదేదో లక్షల కోట్ల ఆదాయం స్కామ్లో నేను ఉన్నట్టు చెప్తున్నారు. ఆ లక్షల కోట్లు ఏముంటే మాకు ఇవ్వండి, మా పార్టీ రన్ చేసుకుంటాం అని చెప్పేసి ఐఎమ్ విల్లింగ్ టు టేక్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్లో చాలా బాగా చెప్పారు. దాని గురించి ఏం చెప్తారు మేడం? సార్ ఇంగ్లీషే కాదు సార్, తెలుగు కూడా చాలా చక్కగా, చాలా ప్రావీణ్యతగా, చాలా చాలా అక్షరమాలలతో కూడినటువంటి మాటల్ని పొందుపరిచినారండి. నిజంగా జగన్ గారు ఇలా మాట్లాడతారా? ఇలా కూడా వచ్చా? ఇంత ఫ్లూయెన్స్ ఇంగ్లీష్ వచ్చా? ఇంత చక్కటి తెలుగు వచ్చా? అనేంత గొప్పగా మాట్లాడినారండి. నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది. అంటే కంటెంట్ లేకపోయినా మాత్రం సబ్జెక్ట్ బాగా రీచ్ అయింది. అంటే చక్కటి భాష అయితే ఉంది ఇతనికి ఉంది సబ్జెక్ట్. పాపం ఏదో కష్టపడుతున్నాడు, తపన పడుతున్నాడు. కానీ ఇందాక ఏదో అన్నారు మీరు, డబ్బులు లేవు పార్టీ నడపడానికని. అసలు ఏసీబీ ఏదైతే గతంలో ఈడీ కేసుల్లో, సిబిఐ కేసుల్లో డబ్బుల మూటలా లేకపోతే స్కాములా, స్కీములా 10 సంవత్సరాల నుంచి వాయిదాలకు తిరుగుతున్న ఆయనకి తెలుసు ఎన్ని లక్షల కోట్ల, వేల కోట్లు ఇటువైపు దారి మళ్ళించాడు. ఎలక్షన్ కి ముందుగానే ఓడిపోతానని ఆయనకి తెలిసి విదేశాల్లో ప్రత్యేక దీవిలో ప్రత్యేక బ్యాంకర్లతో కలిసినటువంటి A1 A2 ఎప్పుడో బ్యాంక్ లో దాచిపెట్టేసినారు. మీకు డబ్బులు కావాలంటే బ్యాంక్ లాకర్లు తాళాలు ఇవ్వండి, సరే చక్కగా మంచి ప్రత్యేక దీవుల బ్యాంకర్లకు వెళ్ళండి, ఓపెన్ చేయండి, అవే వస్తాయి డబ్బు. ఇక్కడ చిల్లి గవ్వ లేకుండా ఏ మాజీ ఎమ్మెల్యే డబ్బులు అడిగినా, ఒకవేళ ప్రజెంట్ ఎమ్మెల్యేనేమో పాప ఆయన, సార్ అప్పుడు అభివృద్ధి చేయాలి సార్, మీకే ఇచ్చినాను సార్, పాదయాత్రకు ఒక 20 కోట్లు ఇచ్చినాను సార్, 30 కోట్లు ఇచ్చినాను సార్, ఈ రోజు మా పిల్లకి అవసరం సార్, ఒక 5 కోట్లన్నా రిటర్న్ ఇవ్వండి సార్ అంటే ఇవ్వలేని పరిస్థితుల్లో ఐపీ పెట్టేస్తారంటారు చూడండి. ఆ మాదిరిగా ఐపీ పెట్టేశారు. నా కాడ డబ్బులు లేవు, నా కాడ ఇన్సూరెన్స్ పిటిషన్ వేసేసినారు అనమాట. నాకు డబ్బులు లేవు, నేను పార్టీ రన్ చేయలేకపోతున్నాను అన్నారు. గతంలో వాళ్ళ నాయన గారు కూడా ఇలాగే పార్టీ రన్ చేయలేకపోతున్నాను, డబ్బులు లేవు, నాకు ఒక ఇల్లు ఉంది, దాని డాక్యుమెంట్స్ సరిగా లేవు, కానీ ఇబ్బంది లేకుండా దానికి లోన్ ఇప్పిస్తే పార్టీని రన్ చేసుకుంటానన్న పరిస్థితి నుంచి వేల కోట్లు ఐటీ రిటర్న్స్, ఇన్కమ్ ట్యాక్స్లు కట్టాయి. సో ఈ రోజు డబ్బు లేదు అంటే బంగారు బిస్కెట్ తో బషీర్బాగ్ లో ఓలమ్మ కొనింది, ఇటుకలు ఓలమ్మ కట్టించింది. గాలి జనార్దన్ రెడ్డి గారు చెప్తారు, నేను జగన్ గారి నాలెడ్జ్ ముందు, జగన్ గారి తెలివితేటల ముందు, ఆయన ఆక్రమించిన భూముల ముందు, ఆయన సంపాదించిన ఆస్తుల ముందు నేను చిల్లిగవ్వ. నాకే 7 ఏళ్ళు జైలు శిక్ష పడిందంటే ఆయనకి 14 ఏళ్ళు పడాలా, 20 ఏళ్ళు పడాలా, 30 ఏళ్ళు పడాలా అని ఆలోచించుకుంటుంటాడు. ఎందుకంటే బంగారు బాత్రూమ్ కట్టినందుకే నన్ను లోపలేస్తున్నారే, ఒక 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 జడ్జిని డబ్బుతో కొన్నందుకే నన్ను ఇబ్బంది పెట్టినారే, ఏకంగా ఎవరెవరిని కొన్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఎక్కడెక్కడ బాత్రూమ్ కాదు, మహా బంగళాలు, భవనాలు బంగారు ఇటుకలతో కట్టారో తెలిస్తే మీరు నేలరాలిపోతారు ఆ విషయాలు తెలుసుకొని అనే పరిస్థితిలో గాలి జనార్దన్ రెడ్డి గారి ఊహ ఉందేమో బహుశా. నా ఆలోచన, ఆయన ఇలా ఆలోచిస్తుంటాడు, నేనే దొరికిపోయాను. ఇంకొక విషయం మేడం, నేను విజయవాడలోనే ఉన్నాను, అరెస్ట్ చేయదలుచుకుంటే చేసేయండి, వాళ్ళని ఎవరు ఆపుతున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు 2 చేతులు చాచారు. దాంతో పాటు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ శుద్ధపోసలు, మచ్చలేని అధికారులు అంటూ కూడా కితాబులు ఇచ్చారు. దాని గురించి ఏం చెప్తారు మేడం? అంటే అల్లూరి సీతారామరాజు గారు ఏదైతే బ్రిటిష్ వాళ్ళు చుట్టుముట్టి కాల్చడానికి వస్తే, నేను అందరిలా పారిపోను, ఇక్కడ కాల్చు, ఇక్కడ కాల్చు, ఇక్కడ కాల్చు అన్నటువంటి స్వాతంత్ర సమరయోధ ఎవరైతే ఉన్నారో, మా అందరికి ఆదర్శం ఎవరైతే ఉన్నారో, అలాగే పాపం గౌరవ జగన్ రెడ్డి గారు కూడా నేను విజయవాడ నడిబొడ్డులో ఉన్నాను, రెండు అరెస్ట్ చేసుకోండి అంటాడు. ఎక్కడ సిగ్నేచర్ లేదంట. మీరు గమనిస్తే ఓబులాపురం మైన్స్ కేసులో శ్రీలక్ష్మి గారు ఉన్నా, జగన్ రెడ్డి గారికి సంబంధించిన వారు 16 నెలలు ఉన్నా, వారు ఏటు ఉన్న ధర్మాన ప్రసాద్ గారు ఉన్నా, ఇంకా వేరే వారు ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా రాజశేఖర రెడ్డి గారి సంతకం లేదండి. సంతకాలు లేకుండా, అంటే తడిగుడ్డలతో గొంతు కోయడం అంటే మీకు తెలుసా అండి? అంటే ఎక్స్పర్ట్ మర్డర్ చేసే వాళ్ళకి ఆలోచన వస్తుంది. మిగతా వాడు ఊరికే నరికేసి వెళ్ళిపోతాడు, వాడిని పట్టుకొని పొడి చేస్తాడు. అంటే పట్టుకున్నప్పుడు వేలు ముద్రలు వస్తాయి కదా, లేకపోతే నరికేటప్పుడు ఏ గుడ్డలు వాడారో తెలుస్తుంది కదా. కానీ తాడిగుడ్డతో గొంతు కొయ్యడం అంటే, తాడిగుడ్డ పెట్టేసి ఇలా అంటే మనిషి చచ్చిపోతాడు. ఎక్కడ వేలు ముద్ర ఉండదు, ఎక్కడ ఆయుధం ఉండదు. సో ఎక్కడ అంటే తడిగుడ్డ కదా, ఎక్కడ ఫింగర్ ప్రింట్స్ ఏ దాఖలాలు ఉండవు. సో అంత టెక్నికల్ ఎవిడెన్స్ కూడా దొరకకుండా, వేలు ముద్ర లేకపోతే సంతకాలు కూడా లేకుండా చేసినారంట. ఆయనే చెప్తున్నారు, నా సంతకం చూపించండి అబ్బా,
నేను దేని పర్మిషన్ ఇచ్చినట్టు చూపించండి అబ్బా. అరే ఇట్లెట్లా నా మీద నిందలేస్తారు, నేను అసలే శుద్ధ పూసని. అసలు 10 ఏళ్ళు కూడా కోర్టు వారు నన్ను కావాలని లోపలేసినారు, కాంగ్రెస్ ప్రభుత్వం లోపలేసింది అంటూ జనాలకి విష బీజాలు నాటి కాంగ్రెస్ ని రాష్ట్రంలోకి రానీయకుండా కాంగ్రెస్ నుంచి వైసీపీని చేర్చడానికి వేసినటువంటి బీజాలు. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రజలకు అదే చెప్తున్నాను, నన్ను కావాలని అరెస్ట్ చేస్తున్నారు, అయినా నేను అరెస్ట్ అవుతా. మరి 4వ తారీఖు పాదయాత్ర చేస్తానంటున్నాడు సార్. నాకైతే అనిపిస్తుంది ఆయన జీవో నెంబర్ 1 ఒకదాన్ని సృష్టించినాడు. గతంలో ప్రతిపక్ష నాయకులు రోడ్డు మీద తిరగకుండా, కనీసం మైక్ ఎత్తుకొని మాట్లాడకుండా, స్టూల్ మీద ఎక్కి కూర్చున్నా, నుంచొని మాట్లాడుతున్నా తప్పని స్టూల్ లాగేసి కింద పడేసి మైక్ లాపేసిన పరిస్థితి. గతంలో లోకేష్ గారి పాదయాత్రకు కానీ, చంద్రబాబు నాయుడు గారు వచ్చినా, పవన్ కళ్యాణ్ గారు వచ్చినా, మీరు క్యారవాయ్ పైకి ఎక్కకూడదు, మీరు కింద నుంచోవాలి అంటూ వైజాగ్ హోటల్లో బంధించిన పరిస్థితి. మరి ఈయన ఎలా రోడ్డు మీద తిరిగేస్తానంటున్నాడు? అంటే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి స్వేచ్ఛాయుత పరిపాలనలో ఇతను తప్పులు చేయాలనుకుంటున్నాడా? మళ్ళీ పాదయాత్రలో బయటికి వెళ్లి జనాల్లో విష బీజాలు నాటుతాడా? ఇటువంటి వ్యక్తిని బయటికి పంపించడం అవసరమా? ఆల్రెడీ కేసులు ఉన్నాయి కాబట్టి లోపలికి పంపించడమే శ్రేయస్కరమా? కానీ ఎక్కడ దొరకకుండా, సిగ్నేచర్ కూడా లేకుండా తెలివిగానే చేసినారా? అంటే మా దాంట్లో ఎప్పుడు ఉంటుందండి, ఒక మర్డర్ చేసేసినప్పుడు మేము అడుగుతాం, అలా ఎలా చేసినారండి, ఇలా ఇరుక్కుంటారు కదా. ఇంకోటి అంటే వాడు చెప్తాడు, లేదండి ఎవిడెన్స్ దొరకకుండానే చేసినాను, ఇలా చేసినా. అంటే వాడు మర్డర్ చేసినప్పుడే ఆ మర్డర్ లో ఒకడు బయటకు వస్తే ఎలా తప్పించుకోవాలో తెలిసే చేస్తాడు. అదే అంటున్నారు కదా, అసలు ఆడియో గొడవ డాక్యుమెంట్లకు సంబంధించి ఆ దస్త్రాల పైన నా ఒక్క సంతకమైన చూపించగలరా అని చెప్పి సవాల్ చేస్తున్నారు. అసలు ఆయన మాట్లాడే తెలుగు చూస్తుంటే అసలు ఎక్కడ ప్రాక్టీస్ అయ్యాడో అర్థమే కాలేదండి. అసలు ఎంత చక్కటి పద, అసలు ఆ పదాలు పలకడం కూడా చాలా ఎక్సలెంట్ ఉందండి. అసలు ఉమ్, అసలు మైకుల ముందు గంటల గంటల స్పీచ్, ఇది చూపించనా అది చూపించనా అనుకుంటూ చక్కగా ఉమ్, చక్కగా మాట్లాడినారండి. సో ఆయన చెప్పేది, ఆయన దస్త్రాల మీద సంతకాలు లేవని, మాకు కూడా అంత తెలుగు రావట్లేదండి, ఏ డాక్యుమెంట్స్ మీద సిగ్నేచర్ లేదంటున్నారు కాబట్టి, ఉమ్, సిగ్నేచర్ కూడా లేకుండా ఇంత స్కామ్ చేసినారంటే హైలీ ఎక్స్పర్ట్ క్రిమినల్స్. ఉమ్, వారు ఏం చెప్తారంటే మ్యానుఫ్యాక్చర్డ్ ఎవిడెన్స్ అంట. అంటే ఎవిడెన్స్ ని సృష్టిస్తున్నారు, మ్యానుఫ్యాక్చర్డ్ తయారు చేస్తున్నారట. అంటే ఇప్పుడు పాపం ధనంజయ అన్నతో, కృష్ణమోహన్ అన్నతో వీళ్ళ పేర్లు చెప్పించేస్తున్నారు. పాపం ఎవరమ్మా ధనుంజయ, ఎన్ని 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 స్కీములు అతనికి తెలుసు. కృష్ణమోహన్ ఎవరు? ఏదైతే మోనికా బేడి, అబూ సలాం లాంటి వాళ్ళు ఎప్పుడుకో ఎంఆర్ఓ ఉన్నప్పుడే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇచ్చి దేశాలు దాటిచ్చారు. దావూద్ ఇబ్రహీం, వీళ్ళందరూ ఏంటంటే అండర్ వరల్డ్ డాన్ ఉంటారు చూడండి. వీళ్ళందరూ గౌరవ జగన్ రెడ్డి గారికి బాగా తెలుసు. వాళ్ళకే విదేశాలతో అటాచ్మెంట్ ఉంటది. వాళ్ళకి డబ్బులు పంపిస్తే వాళ్ళు ఏదో ఒక రూపంలో అక్కడికి పంపిస్తారు. ఆయన బినామీలు ఎవరు అంటే ఇక్కడ రాష్ట్ర ప్రజలు ఎవరిని నమ్మడండి. ఆయన వెనకాల ముందు ఉన్న వాళ్ళు కూడా ఎవరు నమ్మడండి. కేవలం అండర్ వరల్డ్ డాన్స్ నమ్ముతారు. ఉమ్. సో ఇప్పుడు మనం అండర్ వరల్డ్ డాన్ తీసుకురావాలి. ఇప్పుడు ఆయన గురించి చెప్పాలంటే, మీకు ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, మా జగన్ రెడ్డి ఇచ్చినారు కదా అని అండర్ వరల్డ్ డాన్ అనాలి. నాకు తెలిసి వీరప్పని కూడా చంపేసి, వీరప్పన్కి చేయాల్సినటువంటి ఏదైతే ఆ గంధపు చెక్కల స్మగ్లింగ్ అంతా వీళ్ళే చేసేస్తున్నారు. గంధపు చెక్కల స్మగ్లింగ్ లో నేరగాడుగా ఉండేటటువంటి వ్యక్తి గౌరవ్ జగన్ రెడ్డి గారు రాగానే బెయిల్ మీద బయటకు వచ్చి వైసీపీలో చేరి మిథున్ రెడ్డి గారితో అటాచ్మెంట్ గా ఉంది. డిస్టిలరీస్ లో గంధపు చెక్కల్లో అంతా వీళ్ళు భాగస్వాములుగా ఉన్నారు. ఇది ఎవిడెంటరీ అండి. గంధపు చెక్కల ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి బయటకు వచ్చినారు, ఇలా చేస్తున్నారని. సో ఇటువంటి ఎక్స్పర్ట్ క్రిమినల్స్ ని ఎక్కడ ఉండాలి? వారు జైల్లో ఉండాలి. వారు ప్రజల్లో పాదయాత్రలో ఉంటే ప్రజలకి, అమాయకులైనటువంటి ప్రజలకి విష బీజాలు నడుతారు. నన్ను కోడి కొద్దితో పొడిచినారంటే ప్రజలేం ప్రజలండి బాబు, పాపం పెద్ద నాయకులు కూడా, పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కూడా ఆయన తొందరగా కోలుకోవాలి అంటూ ట్విట్టర్ లో పోస్టులు చేసిన పరిస్థితి. సో ఇటువంటి అప్పుడు గులకరాయి కేసులు ఇవి అవి అన్ని వేసి ప్రజల్ని ఏమారుస్తాడు, ప్రజల్ని విష బీజాలు నాడుతాడు, ప్రజలు అమాయకులుగా గొర్రెలా మోసం చేస్తాడు. మళ్ళీ అలాంటి వ్యక్తి మళ్ళీ 4వ తారీఖు పాదయాత్రలో పోతుంటే, ఆ టైంలో అరెస్ట్ చేస్తుంటే జనాలందరూ ఒకటవ్వాలని, లాండ్ ఆర్డర్ ఫెయిల్ అవ్వాలని, అందరూ కొట్టుకు చావాలని, అల్లర్లు జరగాలని మీరు జనాల్లోకి వస్తున్నారా? మీ మీద నేరగాడు లేకపోతే ఆరోపితం కేసులు ఉన్నప్పుడు మీరు బయటికి ఎలా తిరుగుతారు? అసలు మిమ్మల్ని ఇంట్లోంచి బయటికి ఎలా రానిస్తారు? హౌస్ కస్టడీ పిటిషన్ ఉండాలి కదా, లేకపోతే మీరు హౌస్ లో ఉండాలి కదా, మీరు అటు ఇటు తిరగకూడదు కదా. మీరు బయట తిరుగుతున్నప్పుడు అరెస్ట్ వస్తే, మిమ్మల్ని అక్కడ అరెస్ట్ చేస్తే ప్రజల మధ్యలో లాండ్ ఆర్డర్ ఇబ్బంది అవుతుంది కదా. సో ఆయనకి పాదయాత్రకే పర్మిషన్ ఇవ్వకూడదని నా ఉద్దేశం అండి. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.